నేటి మంచి మాట, పాపము చేయకు, తగిన మూల్యమా బహుమానమా, నీకు ఏది కావాలి? పాపము చేయకు. పాపము చేసి పాపమునకు తగిన మూల్యమును చెల్లించే విధముగా జీవించకు. భగవంతుని వద్ద నుండి బహుమానము మాత్రమే నీవు తీసుకునే విధముగా జీవించు. పాపము పాము కాటు కంటే ప్రమాదకరమైనది. కొన్ని పాములు కరిస్తే ప్రమాదం కలగదు, కానీ పాపము భయంకరమైన విషనాగు విషము కంటే ప్రమాదాన్ని కలిగిస్తుంది. నీవు ఒక పాపము చేశావంటే ఆ పాపము చేసిన తాలూకు మూల్యం నీ జీవితం ముగింపులోపు ఆ పాపము నీకు బుద్ధి అయినా చెబుతుంది, లేక నిన్ను నాశనమైనా చేస్తుంది. అసలు పాపము అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. సాటి వారిని బాధ పెట్టడం, మానసికంగా హింసించడం, తూటాల్లాంటి మాటలతో, గుణపాల్లాంటి మాటలతో గుండెల్లో గుచ్చి వేదనకు గురి చేయడం, నమ్మిన వారికి ద్రోహం చేయడం, తోడివారి సొత్తును దొంగిలించటం, ఇతరుల మంచిని చేతగానితనం అనుకోవడం, ఎవరికీ సహాయపడకుండా ఉండటం, తోడివారి కష్టంలో ఉన్నారని తెలిసినా పట్టరానట్లుగా ఉండటం, వ్యభిచరించడం, ఇటువంటి మనస్తత్వాలు, ఇటువంటి ప్రవర్తన పాపము కిందే పరిగణించబడుతుంది. కనుక మనలో ఎవరమూ పైన తెలిపిన స్వభావములు మనలో లేకుండా జాగ్రత్తపడి మన జీవితములను చేతులారా మనమే నాశనము చేసుకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం భగవంతుని వద్ద బహుమానాలు తీసుకోవాలే కానీ మన జీవితంలో మనము చెడ్డ ప్రవర్తనను, చెడ్డ కార్యాలను కలిగి ఉండకుండా, మూల్యం చెల్లించుకునే అవసరం లేకుండా మంచి ప్రవర్తనతో జీవించుదాం.